అగ్రదేశం అమెరికా, ఒకప్పటి అగ్రదేశం రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఒక 40 సంవత్సరాల పాటు ఆ రెండు అగ్ర రాజ్యాలు ప్రపంచాన్ని రెండుగా విభజించి ఒక రకంగా పాలించాయని చెప్పవచ్చు. రష్యా ఎప్పుడైతే ముక్కలైపోయిందో దాని శక్తి తగ్గిపోయింది. ఇక ఆ తర్వాత చైనా వేగంగా డెవలప్ అయింది. 1980s నుంచి ఈ 46 సంవత్సరాల్లో చైనా సాధించినంత వృద్ధి ప్రపంచంలో మరే దేశం సాధించలేదు. అయితే చైనా అంతర్జాతీయ వ్యవహారాల్లో పెద్దగా ఏలు పెట్టదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడు గొడవలు పెట్టుకున్నా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాతో మాత్రం చైనా ఎప్పుడూ కాలు దువ్వలేదు. ఇక అమెరికాకి రష్యాకి ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు పట్టించుకునే లేదు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలను అసలు వదిలేదే లేదు, మేము యుద్ధం చేయడానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ఆ ఖర్చు అంతా మేము గుంజుకోవాల్సిందే అని అరుదైన మెటల్స్ దొరికే ఉక్రెయిన్లో అరుదైన మెటల్స్ దొరికే ప్రాంతాలను రష్యా చేతిలోకి తీసుకుంది. 4 సంవత్సరాలైనా కూడా ఆ యుద్ధాన్ని ఆపలేపారు. అందువల్ల రష్యాని ఇలాగా దెబ్బకొట్టాల్సింది, ఆర్థికంగా రష్యా మీద వాణిజ్య ఆంక్షలు విధించింది. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటా ఉన్న ఆయా దేశాలు భారత్ సహా మీరెవ్వరూ రష్యా నుంచి చమురు కొనడానికి వీల్లేదు, చమురు కొంటే అమెరికా మీ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద 250% పన్ను వేస్తామని ట్రంప్ బెదిరించాడు. దీంతో భారతదేశం కూడా బెదిరిపోయి రష్యా నుంచి చమురు దిగుమతులు, గ్యాస్ దిగుమతులు మొత్తం నిలిపేసింది. అయితే ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత, హార్ముజ్ జలసంధి మూసుకుపోయిన తర్వాత ఆయా దేశాలు చమురు, గ్యాస్ నిల్వలు లేక కొట్టుమిట్టాడుతూ అమెరికాని బతంలాడుకొని రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతి పొందుతామని. రష్యా నుంచి చమురు భారతదేశం దిగుమతి చేసుకోవాలంటే ట్రంప్ అనుమతి తీసుకోవాలట. ఒక 4 రోజులు దిగుమతి చేసుకోండి అని చెప్పేసి అమెరికా అనుమతి ఇచ్చిన తర్వాత భారత్ తాజాగా దిగుమతులు ప్రారంభించింది. అంటే అమెరికా రష్యా మీద విధించిన ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. ఇరాన్ మీద యుద్ధం వచ్చిన తర్వాత రష్యా మళ్ళా చమురు ఎగుమతులు, గ్యాస్ ఎగుమతులు ప్రారంభించింది. ఇది అక్కడ యుద్ధం వచ్చి వాళ్ళు తీవ్రంగా నష్టపోతే అమెరికాకి కాలం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. మరో 2-3 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఆ తర్వాత ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతాయా లేదా, ఇరాన్లో అమెరికా సైన్యం దిగుతుందా లేదా అనే విషయం కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.